హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో వెల్కమ్ టు జిఎస్ఎన్ అంజలి డివైన్ టారో. సో ఈరోజు రీడింగ్ వచ్చేసి, ఈరోజు టాపిక్ వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారా? కమ్యూనికేషన్ అనేది వస్తుందా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చేద్దాం మనము. సో నా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అనేవి, మీ పార్ట్నర్ నేమ్ అనేవి 3 టైమ్స్ అనేవి తలుచుకోండి. 3 టైమ్స్ చదువుకుంటే అప్పుడు ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అనేది చూద్దాం. 8 of Swords, Ace of Pentacles, Ace of Wands. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు. అంటే మిమ్మల్ని ఒక రకంగా కాదు, ఫైనాన్షియల్గా లాస్ చేశారు మిమ్మల్ని. అండ్ అలాగే అంటే మీ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా చాలా చాలా సార్లు మిమ్మల్ని మనీ పరంగా హెల్ప్ తీసుకున్నారు. మళ్ళీ ఆ హెల్ప్ అనేది ఎప్పుడూ కూడా రిటర్న్ ఇచ్చింది లేదు. మీరు మీ దగ్గర మనీ లేకున్నా కూడా వేరే పర్సన్స్కి దగ్గర నుంచి అప్పుగా తీసుకుని ఇవ్వడము, మీరు మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మరీ వీళ్ళకి ఇవ్వడము, మీ దగ్గర ఉన్న గోల్డ్ కానివ్వండి, మీ దగ్గర ఉన్న మనీ కానివ్వండి, లేకుండా మీరు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకుని అప్పుగా తీసుకుని అయినా కూడా మీ పార్ట్నర్కి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దానివల్ల మీరు ప్రజెంట్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఫేస్ చేయడమే కాకుండా మిమ్మల్ని వెళ్ళిపోవడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం, ఏదన్నా అడిగితే బ్లాక్ చేసుకోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి అనమాట ప్రజెంట్. సో ఇటు ఫైనాన్షియల్ లాస్ అయ్యింది, ఇటు ఎమోషనల్గా లాస్ అయ్యారు, ఇటు ప్రేమ పరంగా కూడా మీ పార్ట్నర్ని మిస్ అవుతున్న ఫీలింగ్, అంటే వాళ్ళని లేకుండా ఉండలేని ఫీలింగ్గా కూడా మీరు ఉన్నారనమాట. ద వరల్డ్, the world, the lovers, the lovers, the strength. అండ్ మీరు మీ పార్ట్నర్ని ఒక సోల్మేట్ రిలేషన్షిప్ అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. అండ్ మీ ఇద్దరిది ఒక ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అని, అండ్ ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ మీ లైఫ్లోనే ఉంటారన్న ఫీలింగ్ మీకుంది. అండ్ వాళ్ళు ఎప్పటికీ కూడా మీ పట్టుకున్న చెయ్యి వదలరు అన్న ఫీలింగ్ అనేది మీకు ఎప్పటికీ కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని అంత గుడ్డిగా నమ్మారు. వీళ్ళు ఎప్పుడు నా లైఫ్లో ఉంటారు, నా లైఫ్కి ఒక వెలుగులాగా వీళ్ళు నా లైఫ్లోకి వచ్చారు అన్న ఫీలింగ్ అనేది మీరుంది. అంటే వీళ్ళ వల్లే, వీళ్ళు నా లైఫ్లోకి రావడం వల్ల నా లైఫ్కి ఒక కంప్లీట్నెస్ వచ్చిందన్న ఫీలింగ్ అనేది మీ లైఫ్లో ఉంది. అంటే వీళ్ళే మీకు ఒక సోల్మేట్ రిలేషన్షిప్ అన్న ఫీలింగ్ అనేది, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అన్న ఫీలింగ్ అనేది మీకుంది. బట్ మీ పార్ట్నర్ని మీరు అంత బాగా నమ్మారు, అంత గుడ్డిగా కూడా నమ్మారనమాట. సో వీళ్ళు ఎప్పటికీ కూడా
నా లైఫ్లో నుంచి వెళ్ళరు, నన్ను దూరం పెట్టారు అన్న ఫీలింగ్తోనే వాళ్ళ కోసం మీరు ఏమైనా చేశారు. కావాలని ఈవెన్ మీరు వాళ్ళ కోసం మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమే కాకుండా మీ ప్రాణాలను కూడా ఇవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే దాన్ని యూజ్ చేసుకున్నారా, ఇంకేమైనా చేశారా అనేది చూద్దాము. అలాగే మీ పార్ట్నర్ మీద అంత నమ్మకం అనమాట. వీళ్ళు నా లైఫ్లో రావడమే ఒక స్ట్రెంగ్త్, అంటే మీ లైఫ్లో ఉండడమే ఒక స్ట్రెంగ్త్గా ఫీల్ అయ్యారు తప్ప, అంటే మీ స్ట్రెంగ్త్ మీ పార్ట్నర్ అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు ఉంది. బట్ మీ స్ట్రెంగ్త్ ఎప్పుడు మీకు దూరంగానే ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారనమాట ప్రజెంట్ అయితే. సో వీళ్ళు నా లైఫ్లో ఉంటే చాలు, నా లైఫ్కి ఇంకేం అవసరం లేదు అన్న ఫీలింగ్ అనేది మీలో ఉంది. దాన్ని వాళ్ళు మోసం చేసేశారు. 7 of Swords, the Temperance, 6 of Pentacles. మీరు ఏమనుకున్నారంటే సో వీళ్ళే నా స్ట్రెంగ్త్, వీళ్ళు నా లైఫ్లో ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు, వీళ్ళు తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచం లేదు అన్న విధంగా మీరైతే వాళ్ళ గురించి అయితే ఫీల్ అవుతా ఉన్నారనమాట. బట్ వీళ్ళేం చేశారంటే మిమ్మల్ని మంచిగా వాడుకున్నారు. ఎంత మంచిగా వాడుకున్నారంటే మీకు అసలు ఇంత డౌట్ కూడా రాలేదనమాట. వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని ఎప్పుడూ కూడా డౌట్ రాకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ మనీ పరంగా కానివ్వండి, ఎక్కువగా మనీ పరంగా ఎక్కువగా యూజ్ చేసుకునేది అయితే కనబడుతుంది. వాళ్ళకి అవసరం వస్తే కాళ్ళు పెట్టేసుకుంటారు, అవసరం తీరిపోతే చుట్టుపట్టుకునే రకాలు అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. అండ్ మిమ్మల్ని చాలా ఈజీగా మ్యానిపులేట్ చేసేసి అండ్ వాళ్ళ స్వార్థాలకి, వాళ్ళ అవసరాలని మిమ్మల్ని చాలా 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 బాగా వాడుకున్నారు. మోసమే చేశారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి. అండ్ ఎందుకు మోసం చేశారు? మీరు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చారా, లేకుంటే మీరు అలర్ట్గా లేకపోవడం వల్ల, లేకుంటే ఏంటి అంటే మీ కైండ్నెస్సే మీ పార్ట్నర్ని మిమ్మల్ని మోసం చేసింది. అంటే మీ బై బర్త్ ఏంటంటే మీకు కొంచెం సాఫ్ట్ నేచరు, ఎవరేం చేసినా కూడా. అండ్ ఇవన్నీ కూడా మీ పార్ట్నర్కి చెప్పారనమాట. అది ఒక గొప్పతనం అనమాట మీతో. ఏంటంటే నేను ఎవరు అడిగినా కూడా నమ్మేస్తాను, గుడ్డిగా నమ్మేస్తాను, అలా నేను మనీ పోగొట్టుకున్నాను, చాలామంది నన్ను ఇలానే చేశారు, సో ఏం అడిగినా కూడా నేను ముందు వాళ్ళ ప్రాబ్లమే చూస్తాను తప్ప వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది ఎప్పుడు చూడలేదు. ఇలాంటివన్నీ మీ పార్ట్నర్కి ముందే మీరు చెప్పడం వల్ల సో మీ గురించి అయితే కంప్లీట్గా తెలిసేసుకున్నారనమాట. సో వీళ్ళకి ఏదైనా అవసరమైతే కనుక మనం సాఫ్ట్గా బాధపడుతూ, కైండ్నెస్ ఎక్కువ కాబట్టి కొంచెం డ్రామా చేస్తే చాలు, ఆ డ్రామాలోంచి వీళ్ళని ఈజీగా మనకు కావాల్సినవన్నీ మనం తీసుకోవచ్చు అన్న దానేది మీ అంతటి మీరే తాళాలు తీసుకొచ్చి దొంగ చేతిలో పెట్టినట్టు మీ గురించి మీరే వాళ్ళకి చెప్పేశారనమాట. సో దానివల్ల దాన్ని అదుగునుగా తీసుకుని వాళ్ళు చక్కగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మిమ్మల్ని మనీ పరంగా ఎప్పుడు కావాలన్నా కూడా వాళ్ళకి మీ దగ్గర నుండి తీసుకోవడమే తప్ప మీకు ఇచ్చేది ఉండదు. అండ్ వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్లో ఆర్ జాబ్ చేస్తూనే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న పర్సనే, అసలు మనీ లేకున్నాను మనీ రాకుండా ఉన్న పర్సన్ కదా. అయినా కూడా ఇప్పుడు మీకే ప్రాబ్లం చెప్తూ మీ దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. బట్ మీరేంటంటే కంప్లీట్గా వాళ్ళకి వాళ్ళే మీ స్ట్రెంత్ అన్న విధంగా మీరు ఆలోచించుకుని వాళ్ళ కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోయారు. కాబట్టి ప్రజెంట్ అయితే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది. సో మళ్ళీ కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉందా వాళ్ళు మీకు? చూద్దాం. బ్లాక్ చేసుకుని బస్సు అన్బాక్లో ఉండదు కదా. 10 of Cups, 6 of Swords, King of Cups. సో డెఫినెట్గా మళ్ళీ కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అది కూడా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే. మళ్ళీ ఏదైతే ఆ ప్రేమ అని చూపిస్తున్నారో ఆ ప్రేమని అడ్డం పెట్టుకునే కదా మీతో ఇన్ని రోజులు మోసం చేసిన, ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్న, ఫిజికల్గా మెటీరియలిస్టిక్గా. ఏంటంటే మెయిన్ వచ్చేసి వీళ్ళు మెటీరియలిస్టిక్
గా మాత్రమే వీళ్ళు ఇంపార్టెన్స్ తీసుకుని వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ లైఫ్లో అన్ని కంఫర్ట్స్ ఉండాలి, వాళ్ళ లైఫ్లో కావాల్సినవన్నీ ఉండాలి అన్న విధంగా ఆలోచించుకుని మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి ఎంట్రీ అవ్వడము, మీ గురించి తెలుసుకోవడము, ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ఎమోషనల్గా మిమ్మల్ని బాగా యూజ్ చేసుకుని వాళ్ళ డిజైర్స్ కానీ వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడము, వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోవడము, ఫైనాన్షియల్గా గురి అవ్వడము ఇవన్నీ చేశారు. సో డెఫినెట్గా మళ్ళీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కోసం మాత్రమే మళ్ళీ మీ దగ్గరికి ఆ ఎమోషనల్ డ్రామా అనేది నడుపుతూ మళ్ళీ మీ దగ్గరికి రావడము, ఫ్యామిలీ పరంగా గొడవలు ఉన్నాయి, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర వేరే సోర్స్ లేదు, ఇలాంటివన్నీ కూడా డ్రామా అనేది బాగా నడిపేసి ఎమోషనల్ డ్రామాని నడిపి సో మీరు జాలి పడే విధంగా మీకేంటంటే ఎక్కడ లేని జాలంతా మీకే ఉంది కాబట్టి మీరేంటంటే గుడ్డిగా నమ్మేస్తారనమాట. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు 100 కాదు 1000 తప్పులు చేసి 1000 మంది మోసం చేసినా కూడా మళ్ళీ 101 మెంబర్స్కి కూడా అదే ఛాన్స్ ఇస్తారు. అది మీ వీక్నెస్ అండ్ మీ ప్రాబ్లం అనమాట. మీరు తెలుసుకోవాల్సిన లైఫ్ లెసన్ నేర్చుకున్నంత వరకు కూడా మీ లైఫ్లో ఇలాంటి పర్సన్స్ని యూనివర్స్ కూడా సెండ్ చేస్తూ ఉంటుంది. అది ఫ్రెండ్స్ రూపంలో, ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో, ఇట్లా పార్ట్నర్ రూపంలో ఇలాంటి వాళ్ళందరినీ కూడా పంపిస్తూ ఉంటుంది. కంపల్సరీ కమ్యూనికేట్ అవుతారు. ఓన్లీ ప్రేమ అని చూపించి మీ లైఫ్లోకి నేను మిస్ అయిపోయాను, నేను విషయంలో తప్పు చేశాను అన్న విధంగా మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చేసుకుంటారు. బట్ చేసుకుంటారు డెఫినెట్గా ఫైనాన్షియల్ కోసం. ఎందుకంటే మీరు మాత్రమే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి ఫైనాన్షియల్గా. ఐదర్ మీరు మీ పార్ట్నర్కి ఏం చెప్పినా కూడా ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేసే పర్సన్ అయినా ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ కన్నా కూడా మీరు ఒక మంచి బెటర్ జాబ్ ఆర్ బెటర్ పొజిషన్లో ఉన్న పర్సన్స్ అన్నా అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఒక ఎమోషనల్ని ఆ ప్రేమను చూపిస్తూ నేను తప్పు చేసేసాను, అప్పుడు అన్నిసార్లు తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇలాంటివన్నీ కూడా చెప్పి మీ పార్ట్నరు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. సో డెఫినెట్గా బ్లాక్ చేసుకుని ఉంటే కమ్యూనికేషన్ అవుతారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రతిదీ నమ్మేసి, ప్రతి మాట నిజమని నమ్మేసి మీరు మీ లైఫ్లో ముందులాగానే సాఫ్ట్గా ఉండి మీరు వాళ్ళని గుడ్గా నమ్మేస్తే కనుక పాస్ట్లో ఏదైతే జరిగిందో అదే మళ్ళీ మీ లైఫ్లో జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా మీ వర్డ్స్ని మీరు అంత సాఫ్ట్నెస్గా కాదు, కొంచెం బయటకు వచ్చి అసలు మంచేది చెడేది, అసలు నిజమేది అబద్ధమేది అనేది మీరు తెలుసుకుని మీ పార్ట్నర్ మళ్ళీ వచ్చేసారు కదా, సో నా తప్పు అయిపోయింది, నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, నిన్ను అలా చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసి మళ్ళీ ఏదో ఒక ఫైనాన్షియల్ హెల్ప్ కోసం వస్తే గుడ్డిగా నమ్మేసి ఇచ్చేయకుండా తెలుసుకోండి. బ్యాక్గ్రౌండ్లో అసలు ఏంటి నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని నిజంగానే నీడు ఉంటే కనుక అప్పుడు మాత్రమే హెల్ప్ అనేది చేయండి. లేకుండా మళ్ళీ మీ తీసుకున్న గోతులో మీరే పడతారనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రోజు అన్నట్టు అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ దిస్ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.